వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు కొత్తిమీర, దొండకాయ కలిపి పచ్చడి చేసి చూపిస్తాను. నేను ఏ పచ్చడి చేసినా నా మీద నమ్మకంతోటి వెంటనే ట్రై చేసి కామెంట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్ అండి. ఈ పచ్చడిని కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది అన్నంలోకి. ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ దొండకాయ, కొత్తిమీర కలిపి పచ్చడి చేసుకోవడానికి నేనిక్కడ పావు కేజీ దొండకాయలు తీసుకున్నానండి. అలాగే పచ్చిమిరపకాయలు మీరు కారానికి తగ్గట్టు తీసుకోవాలి. నేనైతే ఒక 15 దాకా తీసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలని. అలాగే కొత్తిమీర చిన్న సైజులో ఉన్నది ఒక కట్ట తీసుకున్నాననమాట. ఇంకొద్దిగా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు మీరు కొత్తిమీరని. కొత్తిమీరని కాడలతో సహా వేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. అలాగే 2 టమాటాలు, బాగా పండినవి 2 టమాటాలు తీసుకోండి. వీటిలన్నింటిని నేనిక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. దొండకాయలు మీకెక్కడైనా 1 లేదా 2 దొండకాయలు పండినట్లుంటే వాటిలిని కూడా వేసుకోండి. బానే ఉంటుంది పచ్చడి టేస్టు. ఇలా అన్నీ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టిన తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని దీంట్లో ఒక 2 టీ స్పూన్‌ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక పావు టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దీంట్లోనే ఒక 7, 8 దాకా ఎండుమిరపకాయలు గూడా వేసుకొని వేయించుకోండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 కలిపి వేసుకుంటే పచ్చడి టేస్ట్ బావుంటుందండి. మీకు కారం ఎక్కువ అనిపిస్తది అనుకుంటే మీరు కారానికి తగ్గట్టు వేసుకోండి ఎండుమిర్చిని, పచ్చిమిర్చిని. పచ్చడి కొద్దిగా కారంగా ఉంటేనే బావుంటుందనమాట. అందుకని నేను కొద్దిగా ఎక్కువే వేశాను. మీకు ఇంత కారం వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి. దీంట్లోనే పచ్చిమిర్చి గూడా వేస్తున్నానండి. ధనియాలు అన్నీ లైట్‌గా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి పచ్చిమిరపకాయలు అన్నీ బాగా వేగాయి కదా! ఇలా వేగిన తర్వాత లాస్ట్‌లో 1 ½ టేబుల్ స్పూను లేదా 2 టేబుల్ స్పూన్‌ల దాకా నువ్వులు వేసుకొని వేయించుకోండి. నువ్వుల ప్లేస్‌లో మీరు కావాలి అంటే పల్లీలైనా వేసుకోవచ్చండి. పల్లీలు కొద్దిగా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. నువ్వులు వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అంతే. నాకు నువ్వులు ఇష్టం కాబట్టి నువ్వులు వేసుకొని వేయించుకుంటున్నాను. నువ్వుల ప్లేస్‌లో మీరు కావాలంటే పల్లీలైనా వేసుకోండి. ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్‌లు పల్లీలు వేసి వేయించినా బానే ఉంటుంది. నువ్వులైతే లాస్ట్‌లో వేయండి. ముందుగా వేస్తే మాడిపోతాయి కాబట్టి లాస్ట్‌లో వేసి వేయిస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ విధంగా దోరగా వేగాలి నువ్వులు. ఈ విధంగా వేగిన తర్వాత వీటిలన్నింటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. కొద్దిగా ఆరుతూ ఉంటాయి. ఈలోపు మళ్ళీ ఇదే పాన్‌ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్‌లో మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని, ఫస్ట్ దొండకాయ ముక్కల్ని ఒక 3, 4 నిమిషాలు దోరగా వేయించుకోండి. కొద్దిగా ఆయిల్‌లో దొండకాయ ముక్కలు వేగితే టేస్ట్ బావుంటుందనమాట. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేగనివ్వండి. ఇప్పుడు దొండకాయ ముక్కలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను గూడా వేసుకొని వేయించుకోవాలి. కొత్తిమీర అనేది పచ్చి వాసన పోయి కొద్దిగా ఆయిల్‌లో బాగా వేగాలండి. అలా వచ్చేంత వరకు వేయించుకోండి. సుమారుగా ఒక 2, 3 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు కొత్తిమీర గూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఒక 5, 6 వెల్లుల్లి రెమ్మలు, ఒక టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు దీంట్లోనే కొద్దిగా చింతపండు గూడా వేసుకోండి. టమాటా వేసాం గదా! చింతపండు ఎందుకు అనుకోవద్దండి. టమాటా జస్ట్ మనం ఒక రెండే వేసాం గదా! చింతపండు గూడా వేయాలి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. ఒకవేళ మీకు టమాటాలు వద్దు అనుకుంటే ఓన్లీ చింతపండు వేసైనా చేసుకోవచ్చు. ఈ చింతపండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. దొండకాయ ముక్కలు మెత్తగా మగ్గిపోయాయి చూడండి. ఇలా వేగాలండి. ఈ విధంగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిల్ని కాస్త చల్లారనివ్వండి. ఈలోపు ఈ నువ్వులు, పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం గదా! ఇవి కొద్దిగా చల్లారాయండి. ఇలా చల్లారిన తర్వాత వీటిలన్నింటిని ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకొని, దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ దొండకాయ, టమాటా ముక్కలన్నిటిని వేసుకొని, దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, నేనిక్కడ చూపించినట్లు కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి. మనకు ఆ దొండకాయ ముక్కలు అక్కడక్కడ పంటికి తగులుతూ ఉండాలి. మీరు ఇలాగే డైరెక్ట్‌గా అయినా తినొచ్చు. లేదు మరీ గట్టిగా ఉంది పచ్చడి అనుకోని నేను కొద్దిగా నీళ్లు పోసుకుంటున్నాను. నీళ్లు పోసి కాస్త పలచగా చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇలాగే పోపు పెట్టుకోవచ్చు. ఈ పచ్చడిని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి. టేస్ట్ అస్సలు బావుండదు. కొద్దిగా మనకి ఆ దొండకాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉండాలి. కావాలంటే మీరు రోట్లో అయినా దంచుకోవచ్చు. రోట్లో చేసుకుంటే ఇంకా బావుంటుంది టేస్ట్. మీరు పల్స్ మోడ్‌లో గాని గ్రైండ్ చేస్తే ఈ విధంగా కచ్చా పచ్చాగా వస్తుందండి పచ్చడనేది. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాం. నేను ఇదే పాన్‌లో పోపు పెట్టేస్తున్నానండి. మీరు కావాలంటే వేరే పాన్‌లో అయినా పోపు పెట్టుకోవచ్చు. ఈ పాన్‌లో మరొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు, మినపప్పు కలిపి వేసి ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత దీంట్లోనే మరొక 3 రెమ్మల వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. అలాగే 3 ఎండుమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకొని వేయించుకోవాలి. దీంట్లోనే ఒక 2 చిటికెలు ఇంగువ గూడా వేసుకోండి. ఇంగువ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది పచ్చడికి. ఒకవేళ మీకు ఇంగువ ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇవన్నీ వేగిన తర్వాత
లాస్ట్‌గా ఒక రెమ్మ కరివేపాకును గూడా వేసుకొని వేయించేసి స్టవ్ ఆఫ్ చేసి, ఈ పచ్చడి మొత్తాన్ని పోపులో వేసుకొని బాగా కలుపుకోండి అంతే. కొత్తిమీర, దొండకాయ కలిపి పచ్చడి ఇలా చేసి చూడండి ఒక్కసారి ఎంత కమ్మగా ఉంటుందో. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.